రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటో కడుపు మీద కొట్టిండు సార్. కుటుంబంకి మొత్తం నాశనం చేసిండు 100% సార్. నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్, ఫ్రీ సర్వీస్ చేస్తా. రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్నాడు, ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావు హైదరాబాద్ కు. నువ్వు మళ్ళీ హైదరాబాద్కి వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీటానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తాను జాగ్రత్త. ఆనాడు ఓట్లప్పుడు ఆటో ఎక్కుతావు, డబ్బల్ ఓట్లు వాడి గద్దె మీద కూర్చోగానే 2 ఏళ్ల యాదికి లేదా రాహుల్ గాంధీకి? ఈ రోజు రేవంత్ రెడ్డి కళ్లు తెరిపియాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము. వెంటనే బాకీ పడ్డ 24,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి. అంత కలిపితే ఎంత అవుతుంది? 1,500 కోట్లు అవుతుంది. మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ 24,000 ఇస్తే 1,500 కోట్లు అవుతుంది. రాహుల్ గాంధీ ఆటో ఎక్కిండు, ఆటో కడుపు మీద కొట్టిండు సార్. రాహుల్ గాంధీ అజరుద్దీన్, రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి కట్టిండు. అజరుద్దీన్ కూర్చున్నాడు, అజరుద్దీన్ కూర్చుండు, ఇద్దరు కలిసి రాహుల్ గాంధీ జూబ్లీస్ లోనే ఇద్దరు కలిసి కూర్చున్నారు. ఆటోలా కూర్చొని ఆటోలు కుటుంబంకి మొత్తం నాశనం చేసిరు. మరి ఆ జూబ్లీస్ లోనే ఇలా మోకా వచ్చింది మీకు 100% సార్. నేనైతే 10 రోజు ఇంకో ఎలక్షన్ దాకా కంపల్సరీ బండి ఆపుతా. 2 సంవత్సరాల నుంచి ఏం లేదు కానీ 15 రోజు ఎలక్షన్ దాకా బండి ఆపి ప్రతి ఒక్కరికి అందరికి ఫ్రీ ఆటోలో తీసుకెళ్లి ఒక్కొక్కరికి 10 ఓట్లు వేపిస్తా. ఒక్కొక్కరు అంటే అన్ని నా బిల్డింగ్ లో ఎంత మంది కిరాయికున్నా అందరు తీసుకెళ్తా, ఫ్రీలో తీసుకెళ్తా సార్, ఫ్రీ సర్వీస్ చేస్తా. ఎలక్షన్ లో ఇంకా కంపల్సరీ చేస్తా సార్. మొన్న నువ్వు మద్యం దుకాణాలు పెట్టినావు కదా, 3 లక్షలు ఫీజు పెంచినావు, మద్యం సీసాల ధరలు పెంచినావు, బీర్ పెంచినావు, విస్కీ పెంచినావు. మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు 3,000 కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా, ఒక సగం ఇచ్చేయి, మా ఆటో కార్మికులనే యాడ్ చేసుకుంటారు. 3,000 కోట్లు ఈ నెల వచ్చినాయి కదా, నీకు ఆదాయం అదనంగా వచ్చింది. మద్యం షాపుల మీద, దరఖాస్తుల మీద 3,000 కోట్ల రూపాయలు సంపాదించినావు. మరి ఆ 1,500 కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డావు, దాన్ని విడుదల చేయి, ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాము. ఇప్పటికీ ఆటో కార్మికులు 161 మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు. ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని మేము కోరుతా ఉన్నాం. ధైర్యంగా ఉండండి, పోరాడుదాం. మీ పిల్లలు, మీ భార్య, కుటుంబ సభ్యులు వీధిన పడద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం.